కేంద్ర మంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఎన్డి విజయజ్యోతి చేశారు. కేంద్ర మంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని వైఎస్ఆర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఎన్డి విజయజ్యోతి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆదేశాల మేరకు వైఎస్ఆర్ జిల్లా పోరుమామిళ్ల మండలం కాంగ్రెస్ పార్టీ మండల ఇన్ఛార్జ్ పిసిసి సభ్యులు అన్వర్ ఆధ్వర్యంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షురాలు బద్వెల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఎన్డి విజయజ్యోతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు రాసిన లేఖను అంబేద్కర్ పాదాల వద్ద ఉంచి నిరసన తెలుపుతూ అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని నినాదాలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు విజయజ్యోతి మాట్లాడుతూ ఈ నెల 9 నుంచి 26వ తేదీ వరకు ప్రతి పల్లె నుంచి ఢిల్లీ వరకు వాడవాడల నిరసన కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చేపడుతుందని, అమిత్ షా రాజీనామా చేసే వరకు ఈ పోరాటం ఆగదని, భారత రాజ్యాంగ స్థానంలో మనో సిద్ధాంతాన్ని అమలు చేయాలని చూస్తున్న బీజేపీకి ప్రజలే బుద్ధి చెప్తారని ఆమె అన్నారు. అదేవిధంగా జాతీయ నాయకుల్ని తూలనాడటం, మహిళలని తూలనాడటం బీజేపీ నాయకులకు పరిపాటిగా మారిందని, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేసే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆగదని ఆమె స్పష్టం చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పోరుమామిళ్ల ఇన్ఛార్జ్ పిసిసి సభ్యులు అన్వర్ మాట్లాడుతూ అంబేద్కర్ పై వ్యంగ్య వ్యాఖ్యలు చేసిన హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాజీనామా చేసే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆగదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముజాహిద్, ఫయాజ్, రామ్మూర్తి, సీను, భాష తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు, తర్వాత మండల అధ్యక్షుడు అన్వర్ భాష గారికి, అదేవిధంగా చేరవచ్చిన విలేకరులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు బద్వేల్ నియోజకవర్గంలోని పోరుమామిళ్ల పట్టణంలో గ్రామంలో ఇక్కడ అంబేద్కర్ గారి స్టాచ్యూ ముందు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే ప్రోగ్రామ్ లో భాగంగా ఇక్కడ మేమందరము నిరసన చేయడం జరుగుతూ ఉంది. దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమంలో జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు మా పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారి పిలుపు మేరకు ఈ కార్యక్రమాలు మన రాష్ట్రంలో చేపట్టడం జరిగింది. ఈ రోజు నుంచి అన్ని గ్రామాల్లో 26వ తేదీ వరకు అన్ని పట్టణాలలో ఈ జిల్లా స్థాయిలో అయితేనేమి, తర్వాత గ్రామ స్థాయిలో అయితేనే ఈ నిరసన కార్యక్రమం చేస్తాము. అందరికీ తెలిసిందే, మన గత నెల 17వ తేదీన పార్లమెంట్ లో అమిత్ షా గారు మన అంబేద్కర్ గారిని ఆయన చేసినటువంటి వారిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు మేము దానికి స్పందిస్తూ దానికి బాధపడుతూ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం ఈ నిరసన చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ భారత రాజ్యాంగాన్ని రాసి కుల మతాలకు అతీతంగా అందరికీ రాజ్యాంగ హక్కులను కల్పించి, తర్వాత పేద బడుగు బలహీన వర్గాలన్నీ లేకుండా అందరికీ సమానంగా ఒక చట్టాన్ని రూపొందించినటువంటి అంబేద్కర్ గారిని వారు ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ ఏంటి కాదు. ఈ రోజు అవును దేవునితో సమానంగా ఎప్పుడు అంబేద్కర్ అంబేద్కర్ అని మాట్లాడడము అని ఒక వ్యంగ్యంగా మాట్లాడడం అనేది అందరూ విన్నారు. అవును, ఈ రాజ్యాంగాన్ని రాసి ప్రజలకు దేవుడు వచ్చి డైరెక్ట్ గా సేవ చేయడు, ప్రజల రూపంలోనే సేవ చేయిస్తాడు. ఆయన ఈ రకంగా మన భారతదేశానికి రాజ్యాంగం రాసి అందరితో కుల మతాలకు అతీతంగా అందరితో కొనియాడబడినటువంటి గొప్ప వ్యక్తి మహాత్మా గాంధీ. అటువంటి వారు ఎంతో అహింసావాదంతో ఈ భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టి ప్రజాస్వామ్య దేశంగా చేసినప్పుడు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు. బీజేపీ వారు దీన్ని సమర్థించడమే కాకుండా మోడీ గారు ఒక బీసీ కులంలో నుంచి వచ్చి కూడా రాజ్యాంగంలో హక్కులు అంబేద్కర్ వారి ద్వారా కల్పించుకొని కూడా ఆయన దానికి స్పందించకుండా దాన్ని సమర్థించడం అనేది కరెక్ట్ ఏంది కాదు. కాబట్టి మా కాంగ్రెస్ పార్టీ తరఫున మా అధినాయకుడు రాహుల్ గాంధీ గారు, మా రాష్ట్ర అధ్యక్షురాలు పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారి యొక్క నాయకత్వంలో మా కాంగ్రెస్ పార్టీ మేము బలోపేతం చేసుకుంటూ ఇటువంటి ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరు పనిచేయాలని మేము దీక్ష చేస్తా ఉన్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రజలందరూ దీన్ని గుర్తించాలా. కుల మతాలను రెచ్చగొడుతూ ప్రజల్లో క్షేమం గాని సమాధానం గాని లేకుండా చేసినటువంటి బీజేపీ ప్రభుత్వం మనకు అక్కర్లేదు. రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ గారిని ఆ రకంగా ఉంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏమైతుంది? కాబట్టి మనం చూస్తా ఉన్నాం, వచ్చిన దగ్గర నుంచి మత ద్వేషాలు రెచ్చగొట్టి ప్రజలు ఒకరికొకరు చంపుకునే విధంగా చేస్తా ఉంది. కాబట్టి దానికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమంలో చేపడతా ఉంది. దీన్ని 26వ తేదీ వరకు మేము రిపబ్లిక్ డే వరకు కూడా మేము దీన్ని కొనసాగించి మేము దీని యొక్క తప్పకుండా అమిత్ షా గారు రాజీనామా చేయాలని, అంతవరకు మా కాంగ్రెస్ పార్టీ నిద్రపోదని, ఇంకొకరు దీన్ని చూసుకున్న నాయకులు ఎవరే గాని మహాత్ములను గొప్ప వ్యక్తులను తూలనాడకుండా దేశం సౌభాగ్యంగా ఉంటుందనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం చేపట్టింది. కాబట్టి ఈ రోజు పోరుమామిళ్ల గ్రామంలో
మండల అధ్యక్షుడు అన్వర్ గారి సహాయంతో, ఇక్కడ ఉన్న కార్యకర్తల సహాయంతో మేము ఈ నిరసన కార్యక్రమం ఇక్కడ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.